ఈరోజు మనతో పాటు ఉన్నారు బోలే షావాలి గారు. మనందరికీ తెలుసు బిగ్ బాస్లో తనకి ఎంత ఫేమ్ వచ్చింది అని తన పాటలతో, తన ఆటలతో, తన మాటలతో, తన పల్లె పద్యాలతో మనందరినీ అలరించారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈరోజు కన్వెన్షన్ ఎలా జరిగింది అండ్ మీరు జుమ్మంది నాదం కాంటెక్స్ట్కి ఉన్నారు కదా, సో మీరు ఎలా పార్టిసిపెంట్స్ ఎలా చేశారు చెప్పండి. అందరికి నమస్తే అండి. అమెరికాలో ఆట మీ అందరికీ తెలుసు. ఆట కార్యక్రమానికి జుమ్మంది నాదం అనే ప్రోగ్రామ్కి నేను జడ్జిగా నిన్నంతా వ్యవహరించి ఇక్కడ శ్రీకాంత్ గారి చేత నాకు సన్మానం కూడా జరిగింది. చాలామంది ఇక్కడ చాలా అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళల్లో చాలా అద్భుతమైన క్లాసికల్ సింగర్స్, నాన్ క్లాసికల్ సింగర్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కళను ఇక్కడ పెంపొందించడం జరిగింది. వాళ్ళకి నేను జడ్జిగా వ్యవహరించి స్టేజ్ మీద అందరికి కూడా ఇక్కడ అవార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆట అనే ప్రోగ్రాంకి నేను ఇక్కడ జడ్జిగా ఈ జుమ్మంది నాదం ప్రోగ్రాం అవ్వడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే అమెరికాలో తెలుగు వాళ్ళను కలవడం అనేది ఒక గొప్ప విశేషం. ఇలాంటి తరుణం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవిస్తుంటే, మన గురించి వాళ్ళు మాట్లాడుతుంటే, కొనియాడుతుంటే, అక్కడ మేము చేసేటువంటి కృతులను చూసి అంటే కళాకృతులన్నింటినీ కూడా వాళ్ళు కొనియాడుతుంటే నాకు ఎంత మంచిగా అనిపించిందంటే ఇక మాటలో చెప్పలేను. ఇక్కడ వీళ్ళ రిసీవ్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళు చూసుకునే విధానం కానివ్వండి, ఇక్కడ సుమారుగా ఒక 20 రోజుల నా ప్రస్థానం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు 10 రోజులైంది వచ్చి, ఇంకా 10 డేస్ కొలంబస్లో కూడా నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొత్తం 3 ప్రోగ్రామ్స్ నేను ఒప్పుకున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా సాగుతుంది. థ్యాంక్స్. సో ఏమేమి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి బోలే గారు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా మూవీస్ అండి. నేను 2 మూవీస్ చేయబోతున్నాను. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్షన్ ఒక 3 మూవీస్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ ఒక 2 మూవీస్ నాకు అవకాశం వచ్చింది. అంటే యాజ్ ఏ యాక్టర్గా కూడా అందులో నేను చేస్తున్నాను. నా మ్యూజిక్ డైరెక్షన్లో యాజ్ ఏ యాక్టర్ కూడా నేను చేస్తున్నాను. మీ పల్లె గానాలు అమెరికా అంతటా వ్యాపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.